వాడపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వాడపల్లి వెంకన్న స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది ఒక చారిత్రాత్మక దేవాలయం. విశాలమైన ప్రదేశంలో నిర్మించబడ్డ ఈ ఆలయంలో భక్తులు ప్రదక్షిణలు చేసేటప్పుడు పఠించడానికి ఆలయం పైకప్పు చుట్టూ గోవింద నామాలతో నిండి ఉంటుంది. ప్రతి శనివారం జాతరలా ఉంటుంది. స్టాల్స్ ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేయబడతాయి. భక్తులు 7 శనివారాలు నిరంతరంగా 11 ప్రదక్షిణలు చేస్తే స్వామి ప్రసన్నం అయ్యి వారి కోరికలు నెరవేరుస్తాడని నమ్ముతారు. అందువల్ల ప్రతి శనివారం ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వెంకటేశ్వర స్వామి విగ్రహం గంధపు చెక్కతో చేయబడింది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. ప్రతి ఏటా 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే పెళ్లికాని వారికి వివాహం జరుగుతుందని నమ్మిక. పినపోతు గజేంద్రుడు 1759లో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయానికి ఎకరాల భూమిని, ఆభరణాలను దానం చేశాడు. ఇది కోనసీమలో ఉన్నందున దీనిని కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం రావులపాలెం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. రావులపాలెం నుండి బస్సులు, ఆటోల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. రాజమండ్రి నుండి అయితే బొబ్బర్లంక మీదుగా 24 కిలోమీటర్లు మరియు రావులపాలెం నుండి లొల్ల మీదుగా 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం రావులపాలెం ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయానికి చేరుకోవడానికి స్థానిక ఆటోలు అందుబాటులో ఉన్నాయి. రావులపాలెం ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి ఈ ఆలయానికి దారిని చూపించే సైన్ బోర్డులు దారి పొడవునా కనిపిస్తాయి.